ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. కీర్తన 86లో 1-3 వచనాలు చూసాము కదండి. మరి ఇప్పుడు 4వ వచనం నుంచి చూద్దాము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు, నీకు మొరపట్టు వారందరి ఎడల కృపాతిశయములు కలవాడవు. 6వ వచనము, యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. 7వ వచనం, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను మొరపెట్టుదును. చూడండి, 4-7 వరకు ఉన్నటువంటి వచనాల్లో దేవుని వైపు తన హృదయాన్ని ఎత్తిపడుతున్నాను అని అంటున్నాను. నా ప్రాణం నీ వైపునకు ఎత్తుచున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, నాలో పాపమేమీ లేదు, నేను నిర్దోషిగా ఉన్నాను, నాలో నీకు ఏ దోషము లేదు అని చెప్పడానికి ఆ మాట చెప్తున్నారండి. 66వ కీర్తనలో కూడా 18వ వచనంలో ఆయన అంటున్నారు కదా, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా విన్నపము వినకపోవును అని అంటున్నారు. అదండి, అతని హృదయము ఎంత స్వచ్ఛంగా ఉందో తనకు తెలుసు కనుక దేవునికి తనకి మధ్యన ఏ పాపము అడ్డము లేదు అని అతను చెప్పగలుగుతున్నారు. అందుకనే ఇక్కడ 4వ వచనములో, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, ఈ పరిస్థితుల్లో నాకు ఏమీ తెలియదు ప్రభువా, నీవు మాత్రమే నన్ను రక్షించగలవు, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము, ఈ పరిస్థితుల్లోంచి నన్ను విడిపించి నా హృదయముకు సమాధానపరచమని దావీదు మొరపెట్టుకుంటున్నాడండి. నీవు దయాళుడవు, నువ్వు కనికరించే వారిని కనికరిస్తానన్నావు కదా, నీ కనికరమును నా యందు ప్రవహింపచేసి ఈ పరిస్థితుల్లోంచి నన్ను బయటికి తీసుకురమ్మని దేవాది దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఎందుకని అంటే, యెషయా 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంది కదా, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అని పాపము చేసిన వాళ్ళ గురించి యెహోవా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వస్తే దావీదు అంటున్నాడు కదా, నాలో పాపమేమీ లేదు, నీకు నాకు 66:18 ఏం చెప్పారండి, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా, అంటే నా హృదయంలో కూడా నేను పాపం లేదు కనుక నా మనవి వినమని ప్రార్థన చేస్తున్నాడు. అలాగున మనము కూడా నిర్దోషులముగా, మనలో ఎటువంటి ఆలోచన పావురము వలె కపటము లేకుండా మనము ఉండి సర్పము వలె వివేకము కలిగి మన ప్రార్థన, మనము ఈ లోకంలో సంచరించాలి అంటే ఎంతో స్థిర నిశ్చయంతో దేవుని కొరకు జీవించాలి. నాలో ఏ పాపపు ఆలోచన, నా హృదయంలో కూడా, నా కళ్ళతో కూడా, నా చెవులతో కూడా నేను ఏ పాపము చేయలేదు అన్నంత అలాంటి జీవన విధానము మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తారు. ఆయన మనపక్షముగా వ్యాజ్యమాడతానని సెలవిచ్చే దేవుడు అయ్యున్నారు. యోహాను సువార్తలో 9వ అధ్యాయము 31వ వచనంలో అంటున్నారు కదా, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును. అదండి మన స్థిర నిశ్చయిత. అందువలనే మనలో దేవభక్తుడయ్యుండి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్త ప్రకారము మనం పని చేసినట్లయితే మన జీవన శైలిలోనే, మన జీవితంలో మనము చేయవలసిన ప్రతి పని కూడా దేవుని చిత్త ప్రకారము. అది దేవుని యందు భయభక్తులు అంటే. ఇది దేవుని చిత్తమేనా, దేవుని ఉద్దేశమేనా అని కనిపెట్టి మనం ఆయన వదాడి తెలుసుకుని ప్రతి ఏరియాలోనూ ప్రతి పనిలోనూ మనము వెతికి గనక మనం అడిగేసినట్లయితే ఆయన ఏం చేస్తారండి, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. మన మనవి ఆలకించి మనతో పాటు ఆయన ఉంటారండి. అందుకే కీర్తన 37:5 అంటున్నారు కదా, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఏ విధంగా నెరవేరుస్తారండి? లూకాలో ఉంది చూడండి. లూకా 11వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 5వ వచనం నుంచి 8వ వచనం వరకు, మరి అదంతా చదివితే పెద్దది అవుతుంది కాబట్టి చదవట్లేదు. ఒక స్నేహితుడు ఒక విశ్వాసి ఇంటికి వచ్చినప్పుడు, అతని వద్ద ఏమీ లేనప్పుడు తనకు తెలిసిన ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, నా స్నేహితుడు వచ్చాడు, అతనికి భోజనం పెడతానికి నా వద్ద ఏమీ లేదు, నువ్వు ఇవ్వమని అడిగితే, మరి ఇతను ఎవరినో అడుగుతున్నాడు ఆ స్నేహితుడు, నా పిల్లలు నిద్రపోతున్నారు, నేను ఇవ్వను అని, నేను ఇప్పుడు లెగవలేను అన్నప్పుడు బ్రతిమలాడితే కనుక
అతడు స్నేహితుడు కాబట్టి లేచి వచ్చి తన పిల్లలు నిద్రపోతున్నా కూడా ఆ వచ్చినటువంటి అడుగుతున్న స్నేహితుడికి ఆ రొట్టెలు ఇస్తాడట. అందుకు ఇక్కడ ఏమని అంటున్నారంటే 9వ వచనంలో, అటువలనే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? అదండి మన తండ్రి హృదయము, మన దేవుని యొక్క తండ్రి హృదయం. అది మనం అడిగితే ఆయన ఇవ్వటానికి. కానీ ఎలాంటి ఏ విధంగా అడగాలో కూడా ఆయన ఇక్కడ ఇప్పుడు చెప్పారు కదా. మనం యోహాను 9:31 చూసాము. దేవభక్తుడై ఉండి ఆయన చిత్తమును చొప్పున జరిగించటము, కీర్తన 37:5 ప్రకారము మన మార్గాలను ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన నమ్ముకుంటే ఆయన మన కార్యాలని నెరవేర్చే దేవుడని కీర్తన 37:5 చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఈ విషయము తెలుసు కనుకనే దావీదు ఆ దేవుని యొద్ద అంత స్పష్టంగా 86వ కీర్తన 4వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా, నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను అని అంటున్నాడు. నీవు తప్ప నాకు మరొకరు లేరు కాబట్టి నీకే మొరపెడుతున్నాను, నువ్వు నన్ను ఈ పరిస్థితి నుంచి తప్పించగలిగిన సమర్థుడివి అని మొరపెట్టుకుంటున్నాడు. అలాగే సువార్త 18వ అధ్యాయంలో కూడా అక్కడ 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉంటుందండి. దానిలో కూడా ఒక విధవరాలు ఒక అన్యాయమైన న్యాయాధిపతి వద్ద గోజాడుతుంది. ఏమని గోజాడుతుందండి? నాకు న్యాయము తీర్చు, నా స్థలము నాకు, నా పొలము నాకు ఇప్పించమని ఆమె గోజాడుతూ ఎన్నిసార్లైనా అతి రోజు వెళ్ళి విసుగక, ఈ మాట చెప్పడంలో దేవుడు యేసుప్రభువే ఈ యొక్క ఉపమానాన్ని చెప్పారు. ఎలాగండి? విసుగక ప్రార్థన చేయటం గురించి. మనం అడగగానే దేవుడు చేయలేదని వదిలిపెట్టడం కానీ, లేదంటే మనం బాధపడటం కానీ మనము చెయ్యకుండా విసుగక ప్రార్థన చేయటం గురించి యేసుప్రభువు మనకి ఆ ఉపమానాన్ని చెప్పారు. అలా విధవరాలు అన్యాయమైన న్యాయాధిపతి దగ్గర ప్రతిరోజు వెళ్ళి అడుగుతా అంటే, ఈవిడ నన్ను 18వ అధ్యాయము 4వ వచనములో, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాట మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లా, నిన్ను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా అని యేసు ప్రభువే అడుగుతున్నారండి. కనుక దావీదు ఎలా అయితే తన పరిస్థితుల్లో మొరపెట్టాడో, మనము కూడా మన ఆపత్కాలములో మన సమస్యల్లో మనం మొరపెట్టినట్లయితే ఆయన తప్పక ఆది దేవుడు మనతో మాట్లాడతారు. మన కార్యములను కీర్తన 37:5 ప్రకారము ఆయనను నమ్ముకుంటే ఆయన మన కార్యాలను నెరవేర్చే దేవుడిని ఆయనే వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నారండి. కనుక మనం ఆయనకు మొరపెడదాము. దేవుడు మనకు తోడుగా ఉండి మన పరిస్థితులన్నిటిలోంచి మనల్ని విడిపించి నడిపించును గాక. ఆమేన్.